నా మొక్కలు చూద్దండి రా. నీ మొహం చూడలేక నా ఓకే. బాల్యం సంక్రాంతి పంచు వీడెప్పుడు వచ్చాడు రా? రే మావాడు వచ్చాడా? ఇప్పుడే సెంటర్లో చూసాను రా. తెగ చేసేస్తుంది ఏంట్రా బాబు ఇది. సురేఖ సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటుంది. నీలా జెలసీ ఫీల్ అవుతా. జెలసియా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పచ్చు కదంటే. మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటికి. రై ఆడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని యాదలని ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని దీన్నే దేన్ని దేన్ని దీన్నే 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 నువ్వు వాడి సెవ్ దగ్గరికి వెళ్ళి క్వీన్ అను. పళ్ళు రాలిపోతాయి, నువ్వు వెళ్ళి కుయ్యు. చెత్తనాడారా రై. నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి రా. సరే పిల్లలు చచ్చిపోగలరా? నవ్వండి. మా తాత దగ్గర కూడా మా మామ ఇలానే వయ్యారాలు తిరిగి ఉంటుంది. మా ముత్తాత దగ్గర అలా ఆడు కూడా ఇలానే చేసి ఉంటుంది. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే. పచ్చిగా చెప్పాలంటే కసి. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్గా అడిగేటానికి డైరెక్ట్గా తీసేసుకోవడానికి. ఈ మాటలకి చచ్చేది. డౌట్ లేదే, ముహూర్తాలు పెట్టే కన్నారు నేను. ఇక పెట్టేస్తావా? మధ్యలో పెట్టేస్తే మహాపాపం. నో. హలో, ఫోన్ ముందుగా పెట్టేస్తే ప్రపంచాన్ని జయించినట్టు పోజ్ కొడుతున్నారు అబ్బాయిలు. పెట్టేశాడా? తెంగరారు వద్దంటే కెలుకు ఇటు వస్తాడు చూడు. వస్తే రాని, నాకు భయం ఏంట్రా మీరందరూ ఉండగా. మన దగ్గరికి అదే ఆడు బండి దగ్గరికి వెళ్తున్నాడు. ఆడు బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు రా. అనికి వెళ్ళకరా బాబు. ఏంట్రా ఫిగరా బాగుందిరా. ఇంట్లో మీ అన్నయ్యకి, ఫోన్ లో నీకు బాగా సెట్ చేసుకున్నారా మీరిద్దరు? దేనికి భయం? దేనికి భయం? ఈడే కదా అనమన్నాడు. ఈడే కదా. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా యదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి. ఊరికి బిగ్ బాబులా తయారాడు తైతుడా. మా అక్కదరా నేర్పేది ముందు మీ అన్నయ్యకి నేర్పరా. అన్నిటికంటే ముందు ఆడికి పరిగెత్తడం నేర్పో. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పటి వరకు ఆడు పరిగెత్తడం చూడలా. పళ్ళేసుకుని నవ్వేటరా? పళ్ళేసుకుని నవ్వేటానా? నవ్వేట నువ్వేట్రా? పళ్ళతో కొబ్బరికాయ వచ్చేస్తావా? కొట్టేది ఈటి కొట్రా, ఈటి కొట్రా, ఈటి కొట్రా చూద్దాం. ఆడిని కొట్టపోయినా పర్లేదు, నన్ను కొట్టకుండా చూసుకుంటారా బాబోయ్. ఆడు మీకు తెలియడా మీరు ఆడిని తగిలించుకున్నారా? ఏడ్చాడు, అడిగిన సీన్ లేదు. మరి ఎందుకు నవ్వారా? ఏదో సరదాగా అలాగా. సరదాగా నవ్వావా? సరదాగా ఒరే గుడిరాజు మొక్కేసుకున్నారా? ఒక్క తొక్క నీ యబ్బా. ఏరా పరిగెట్టిన ఆపేసామే? పరిగెట్టు. నువ్వంటే ఆడి కోసం పరిగెట్టావు. మరి నాకేటి? ఈ దెబ్బ చెత్రా కొడుకు, తాడినా కొడుకు, తాడిలేగా. ముంచుకెళ్దండి రా. తూర్పు పెట్టురా. తూర్పా? తూర్పేటి అటే. నువ్వు ఎటు వెళ్తే అటేనంటరా? రే సిరినేటి గాంధీ ఆడోడు ఆడు నా అలాంటాడే. ఎక్కడో ఉండే ఉంటాడు. నీలాంటి పులిహారిని అక్కడ గోప పాల్గొట్టేస్తా ఉంటాడు. స్ట్రైట్ కరెక్ట్ తిన్న ఉంచురా. తినాలి 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 తినాలి. తినకూడదు 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 తినకూడదు. తిను తినవే. తిన్ 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 తిన్. ఏంటది? అయ్యో, చేమ తినపోతే నా తప్ప. ఎలా చేయమంట చేయ. ఇంకో 4 ముక్కలు ఇవే.
చారులో బాగుంటాయి. రే పెద్దోడా, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. దాసిరెడ్డోళ్ళని ఈ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. బాగా సంపాదించుకున్నారనుకో. వాళ్ళకి మీకులాగానే 2 కొడుకులంట. ఇద్దరిది ఒకటే మాటంట. ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? మా మా దాదా అన్నం పెట్టు. రేయ్, ఇళ్ళ కాళ్ళు చేతులు కడుక్కోవచ్చుగా, తిరిగి వచ్చేస్తావు. నిన్ను చంపుకొని కూర వండుకొని తినేస్తాను. బాగుంది. రావే బాబు. ముందు దీను. చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. ఏం చేస్తా ఉంటాడు? అదేరా, ఏదో నా నోటికి రావడం లేదు, కానీ చాలా మంచోళ్ళంట. నానే ఉన్నాడు. నాన్నే ఉంటాడు, నాన్న మంచోడే. చెట్టు అంత ఎదిగారు. ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా అని మీరే చెప్పాలి. ఏ ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? అదేరా, ఆ విజయవాడోళ్ళు. సరిపోయింది. అక్కర్లేదని చెప్పండి, మనకిష్టం లేదని చెప్పండి. ఆస్తులు లేకపోతే ఏంటి, ఎవడో ఒకటి దొరుకుతాడు. వాళ్ళు ఏదో తీసుకొచ్చారంట, మళ్ళీ ఇక్కడ అందరూ ఒక మీటింగ్. ప్రపంచంలో ఇంకా పెళ్లి కొడుకు దొరకడా ఏంటి? అది కాదురా, ముందు చెప్పేది వినాలి కదా. ఇప్పుడు దాకా వినిపించింది కదా. ఇటు చూడండి, నాకైతే ఇష్టం లేదు. మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి. అలా ఎవడో ఇష్టం వచ్చినట్టు అడిగిపోతే ఎలా? అందరం మాట మీద ఉండాలి కదా. అప్పుడు నా మాట మీద ఉండండి. పోలీసు వాడిని కొట్టినంత ఈజీ కాదు సంబంధాలు కలుపుకోవటం అంటే. ఏంటమ్మా ఇది? కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మాకు లేవా కోపాలు? వద్దు బాబు, సంబంధం అంటేనే ఇలా అయిందంటే ఈ సంబంధానికి ఆ బెజోడ వాళ్ళకి ఒక దండం. బాగుంటుందని అసలు నువ్వు పెట్టావు ఇదంతా. ఓయబ్బా, చెప్పలేకపోతున్నామండి బాబు జనాలకి. ఆడు చెప్పలేకపోతున్నాడంటే ఆడికి ఇంకేదో ఉంటుందయ్యా. ఎలా చెప్పేస్తాడు అక్కడ? నాన్న హైదరాబాద్ వెళ్తున్నాను నాన్న. ఏ అర్జెంట్ ఏదైనా పని ఉందా? అదేం లేదు, మామూలుగా వెళ్ళాలిగా. 4 రోజులు ఉండిండొచ్చు కదరా. సరే సరే వెళ్ళు. వస్తాను. పెద్దోడు వస్తున్నాడా దింపడానికి? వస్తున్నాడు. వస్తాడా? నేను రానా? అక్కర్లా, వస్తాను రా, రమ్మంటే. ఆడ వస్తున్నాడు నాన్న. ముందుకెళ్తే బెటర్ మరి. పద. ఈ జనాలేంట్రా బాబు, ఎవడింట్లో ఆడు కూర్చోకుండా ఎగరేసుకుంటూ వచ్చేస్తారు.
అదేరా అందరికి ఆడావిడ అంతే. ఏమండి S2 ఏనా మన భోగి? కదండి S3 రెండు ఎదురుకి వెళ్దాం. ఏదో టెక్కర్ నువ్వు పదరా అలా చూసుకుంటూ పోతావు నువ్వు. ఈ రావటం వెళ్ళటం చాలా గొప్ప ఉంటుందిరా బాబు. కొట్టాలిరా, చాలా గట్టి కొట్టాలి. రే డబ్బులున్నాయా? ఉన్నాయరా? నా మామూలు చేసి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడ ఉంటాయి నీ దగ్గర? ఇదిగో ఉంచుకో. రే 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 ఉన్నాయరా? రే అవసరం అవుతాయి. వెళ్ళు ఎక్కు. పదండి పదండి, ట్రైన్ వెళ్ళిపోతుంది. నడుతున్నారు నడుపుతారు మీరు. ముందుకి వెనక్కి పరిగెత్తిస్తున్నారు. వెళ్ళాక ఫోన్ చేయరా. చూస్తున్నాను ఇలా అడావిడి. ట్రైన్ వెళ్ళి దేనని గుద్దెత్తే సరి ఒకటే ఊపటాలు టాటాలు జాంకాలు జాంకాలే రేలింగ్ జాంకాలే రేలింగ్ జాంకాలే. చచ్చా వాడేదో సరదాగా అన్నాడు. జరగదు జరగదు జరగదు. ఇదేంట్రా? వెళ్ళాలనిపించట్లేదురా. సరిపదా పద. ఎరా చోట్ల బాగి గురించి చోటు లేసిపోతానుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ రేయ్ ఎవర్రా? ఎవర్రది? ఆయన గురించి అడిగితే ఊళ్ళో చెప్పని ఉండండి. రండి దగ్గర చూపిస్తాను. రే నువ్వేం చూపిస్తావు కానీ పుల్లపై పదమానం చూపిస్తావు. పద. ఆ బండితోనా సరి సరికి వెళ్ళినట్టే. రేయ్ నువ్వు సరి కూర్చోరా, మీరు రండి. ఇది ఎక్కడ ఊరండి బాబు? ఒక్క మనిషి గురించి అడుగుతుంటే ఇంతమంది చెప్తున్నారు. అన్నయ్య అన్నయ్య పెళ్ళూరు వస్తున్నారు. గుర్తుపెట్టారా? మీ విజయవాడ బాబు గారు ఓ మీరా? ఎలా ఉన్నారు? పెళ్లి చూపులకని చెప్పా పెట్టకుండా వచ్చినందుకు ఏమీ అనుకోవద్దు. రండి రండి రండి. అసలు వస్తానని కూడా చెప్పలేదు, చెప్పా పెట్టకుండా వచ్చేసారంటే. అదృష్టం అంటే అలాగే ఉంటదమ్మా. ఇదిగో నువ్వు కంగారు పడి హడావుడి చేయకు. కంగారు పడేది ఈవిడ, నీకు చెప్తుంది చూడు. పెద్దోడా, వాళ్ళు మంచోళ్ళే అంటావా? చిన్నోడా, వాళ్ళు మంచోళ్ళే అంటావా? సూపర్. అందరు సరే అని వేసుకున్నాక ఇంకెందుకు? ఏమన్నా అడిగితే అడగవయ్యా. తోడికోడలు సినిమా చూసారా? బ్లాక్ అండ్ వైట్. ఎందుకంటే మీరు వచ్చాక మీతో పాటు ఇద్దరుంటారు మా ఇంట్లో. కొండంకా సినిమా చూశారుగా? అందులో అన్నదమ్ములు ఉన్నారుగా, అలా ఉంటారు వీళ్ళిద్దరు. వాళ్ళ చెల్లెలు ఇంకేం చూసుకోకర్లేదు. కానివ్వండి. పాప ప్రసాదం సార్, ప్రసాదం సార్. అమ్మా కబుర్లు తర్వాత చెప్పుకుందరు, ప్రసాదం తీసుకోండి. ఆఫ్టర్ ఆల్ ప్రసాదం కోసం నన్ను ఇక్కడ గంటసేపు నిలబెడతావా? నేను ఎవరిని అనుకున్నావయ్యా? ఎమ్మెల్యేనయ్యా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ఒక ఎమ్మెల్యేకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? పిలవయ్యా, మీ ఈవోని పిలవ. ఒక ఎమ్మెల్యేని ఇక్కడ ఇంతసేపు నిలబెడతావా? ఏమీ అనుకోకండి, లోపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా, దయచేసి నాతో రండి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. వెళ్ళి ప్రసాదాలు తీసుకోండి, వెళ్ళండి. ఎందుకై నవ్వుతావు? నేను ఎవరో నీకు తెలుసా? లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? రండి, ఇప్పుడే చూశానండి మీరు గొడవ పడుతుంటే. చూసి కూడా చూడనట్టు ఉండడం కంటే చక్కగా నవ్వు నవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అని నవ్వాను, అంతేనండి.
ఊరికే కోపం వస్తుందండి ఏ కారణం లేకుండా. అది కాదు. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. అందరికి సాధ్యమా అండి నలుగురిని శాసించే స్థాయికి రావడానికి? ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. ఊరుకోండి సార్, మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాట్ గురించి? పొద్దున్న లేతే పేపర్లోనూ ఆటలు రాస్తూ ఉంటారు ఏదేదో జరుగుతున్నాయని. భగవంతురా ఇటులో ఏటులోనూ లేకుండా చూడమని కోరుకునే మామూలు మనుషులు సార్. ఓపికంటే గుడికి వస్తాం, లేదంటే ఇంట్లోనూ దండం పెట్టుకుంటాం. పట్టండి ప్రసాదం, పట్టండి సార్. ఏ ఊరేంటి మంది? చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఇదిగో నా కూతురు లగ్న పత్రిక భగవంతుడి పాదాల దగ్గర పెడదామని వచ్చాను. ఏంటో సార్, ఇక్కడికి వస్తే సీతారాములు నా వెనకే వచ్చేసినట్టు ఉంటుంది సార్. ఆడ తప్ప ఇంకెవరున్నారు సార్ మనకి? నాతో పాటు రండి, నేను గుళ్ళో పెట్టిస్తాను. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆ